అలా భాగ్యనగరం పట్నం మొత్తం బోనమెత్తనుంది. సిటీలోని గల్లీ గల్లీ అమ్మవారి సేవలో పులకించనుంది. గత నెల 26న గోల్కొండ బోనాలతో ప్రారంభమైన ఉత్సవాలు గడిచిన 3 వారాలుగా ఘనంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఆదివారం కావడంతో నగర వ్యాప్తంగా బోనాలు నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయానికి బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఇక తెల్లవారుజామున అమ్మవారికి బలిహారణం అభిషేకం అనంతరం భక్తులు బోనాలు సమర్పించారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని చూడముచ్చటగా అలంకరించారు. సింహవాహిని అమ్మవారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టు వస్త్రాలు, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ బోనం సమర్పించనున్నారు. పాత బస్తీలోని హరిబౌలి అక్కన్న మాదన్న, దర్బార్ మైసమ్మ, కోవబేట బంగారు మైసమ్మ, బేట చెందులాలు మాతేశ్వరి ముత్యాలమ్మ, గౌలిపుర మహంకాళి మాతేశ్వరి, కోట మైసమ్మ, సుల్తాన్ షాహి జగదాంబ, ఉప్పుగూడ మహంకాళి, చార్మినార్ భాగ్యలక్ష్మి, హరిజన బస్తీ నల్లపోచమ్మ, చంద్రాయనగుట్ట బంగారు మైసమ్మ, ట్యాంక్ బండ్ కట్ట మైసమ్మ, అంబర్పేట మహంకాళితో పాటు తదితర ప్రధాన ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. పలు ఆలయాల్లో అమ్మవార్లకు మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రేపు రంగం, బలిగంప కార్యక్రమాలతో పాటు ఉమ్మడి దేవాలయాల ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో తొట్టెల, ఫలహార బండ్ల ఊరేగింపు ఘనంగా కొనసాగనుంది. ఈ నెల 24న గోల్కొండ కోటలో జగదాంబిక మహంకాళి అమ్మవారికి 9వ పూజ అనంతరం ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ముగియనున్నాయి. బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని ఆయా ప్రాంతాల్లో వైన్ షాపులు, కల్లు దుకాణాలను మూసి ఉంచాలని సిపిలు సివి ఆనంద్, అవినాష్ మహంతి, సుధీర్ బాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. నగర వ్యాప్తంగా బోనాల సందడికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ లాల్ దర్వాజా నుంచి మా ప్రతినిధి సిరిసాగర్ లైవ్ లో అందిస్తారు. సిరి, అనిల్, ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా లాల్ దర్వాజా సింహవాసిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు అంటే గత నెల 26 నుంచి కూడా ఆషాఢ మాసం సందర్భంగా గోల్కొండ కోట నుంచి అయితే నజర్ బోనం సమర్పించి, బంగారు బోనం సమర్పించి పెద్ద ఎత్తున నగరం అంతా కూడా బోనాల జాతర అయితే జరుపుకుంటుంది. ఈ రోజు ఆ జాతర అంతా కూడా తుది అంకానికి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు 4వ ఆదివారం. ఈ ఆదివారం రోజున లాల్ దర్వాజా సింహవాసిని అమ్మవారి దగ్గర అయితే బోనాల జాతర అయితే జరుగుతుంది. ఇక్కడ పెద్ద ఎత్తున మార్నింగ్ 4:30 గంటల నుంచి కూడా 4:30 గంటలకి అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు అవన్నీ కూడా నిర్వహించిన తర్వాత అమ్మవార్లకి బోనం సమర్పించడానికి భక్తులను అయితే అనుమతిస్తున్నారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. దాదాపు 117 ఏళ్ల చరిత్ర కలిగిన సింహవాసిని అమ్మవారికి అయితే బోనం సమర్పణ అయితే జరుగుతుంది. దాదాపు నిజాం రాజుల కాలం నుంచి కూడా పెద్ద ఎత్తున అప్పట్లో హైదరాబాద్ అంతటిని కూడా మూసీ నది పెద్ద ఎత్తున ముంచెత్తడంతో ఇక్కడ భారీ ఎత్తున వరదలైతే సంభవించాయని చెప్తూ ఉంటారు. అప్పుడు అక్కడి నుంచి కూడా అమ్మవారికి ఇక్కడున్న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి అప్పటి నిజాం ప్రభువులు సారె సమర్పించడం, అంటే అమ్మవారికి చీర, అలాగే గాజులు, కుంకుమ, పసుపు, పూలు ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైనవన్నీ కూడా సమర్పించి అమ్మ ఈ వరదల నుంచి కాపాడు, అలాగే అంటు వ్యాధుల నుంచి మమ్మల్ని
కాపాడు. ప్రతి ఏటా ఇలాగే మీకు ఆషాఢ మాసంలో బోనం జాతర అయితే జరుపుతామని చెప్పి మొక్కుకోవడం జరిగిందని చెప్తూ ఉంటారు. సో అప్పటి నుంచి కూడా ఆచారం ఇప్పటి వరకు అలాగే కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారికి సారి సమర్పించిన తర్వాత వరదలన్నీ కూడా తగ్గుముఖం పట్టాయి అని చెప్తారు. ఆ తర్వాత శ్రీ 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 రంగాచార్యుల గారు ఇక్కడ లాల్ దర్వాజాలో సింహవాహిని అమ్మవారిని అయితే ప్రతిష్ఠించారని చెప్తూ ఉంటారు. ఆయన అప్పటి నుంచి కూడా పూజలు పెద్ద ఎత్తున జరపడము, బోనాల జాతర జరపడం అన్ని కూడా చేస్తూ ఉంటారు. సో అదే ఆనవాయితీగా 117 ఏళ్ల నుంచి కూడా అమ్మవారికి పెద్ద ఎత్తున పూజలు అన్ని కూడా జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఇక్కడ ఇప్పుడు ప్రముఖులందరూ కూడా విచ్చేస్తున్నారు సింహవాహిని అమ్మవారి దగ్గరికి. సో బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు అని చెప్తూ ఉన్నారు. అలాగే పొన్నం ప్రభాకర్ రావచ్చు అని చెప్తూ ఉన్నారు. అలాగే దానం నాగేందర్ రావు గారు, అలాగే మాధవిలత వచ్చారు బీజేపీ నుంచి కూడా. సో పెద్ద ఎత్తున ప్రముఖులందరూ, రాజకీయ ప్రముఖులందరూ కూడా సింహవాహిని అమ్మవారికి అయితే పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. సో అన్ని ఇక్కడ పెద్ద ఎత్తున ప్రముఖులందరూ, రాజకీయ ప్రముఖులందరూ వస్తున్నారు. భక్తులందరూ కూడా బోనం సమర్పించడానికి క్యూ లైన్స్ లో ప్రత్యేక క్యూ లైన్స్ అయితే ఏర్పాటు చేశారు. దాదాపు 5 క్యూ లైన్స్ వరకు పెట్టారు. ఎందుకంటే బోనం ఎత్తుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు తొందరగా అమ్మవారికి బోనం సమర్పించేలాగా బోనం ఎత్తుకున్న మహిళలకి ప్రత్యేక క్యూ లైన్ అయితే ఏర్పాటు చేశారు. అలాగే నార్మల్ గా దర్శనార్థం వెళ్తున్న భక్తులకి ప్రత్యేక క్యూ లైన్, అలాగే విఐపీలకి, వివిఐపీలకి ప్రత్యేక క్యూ లైన్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే పోలీసులు దాదాపు 3000 నుంచి 4000 మంది పోలీసు భద్రత నడుమ మహంకాళి అమ్మవారి జాతర అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఓల్డ్ సిటీ కాబట్టి పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆంక్షలు కూడా చాలా వరకు విధించారు. పార్కింగ్ కి సంబంధించి కూడా వేరొక చోట భక్తులందరికీ కూడా పార్కింగ్ ఏర్పాట్లు అన్ని కూడా వేరొక చోట పురమాయించడం అయితే జరిగింది. సో ఇక్కడి వరకు మనకు అడుగడుగున పోలీస్ సిబ్బంది అయితే కనిపిస్తూ ఉంటారు పెద్ద ఎత్తున. అలాగే ట్రాఫిక్ ఆంక్షలన్నీ కూడా విధిస్తున్నారు. భక్తులందరూ కూడా 4:30 గంటల నుంచే తరలి వస్తున్నారని చెప్పవచ్చు. లాల్ దర్వాజా అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అమ్మవారికి సమర్పించే బోనం అనేది దాదాపుగా అప్పటి నుంచి కూడా మనకి కుంకుమతో ఎక్కువ అలంకరిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ మనకి లాల్ దర్వాజా అని అయితే పేరు వచ్చిందంటూ ఉంటారు. ఇక్కడ మొత్తం ఓల్డ్ సిటీకి సంబంధించి అప్పటి నిజాం ప్రభువులు ఒక 8 ద్వారాల వరకు అయితే ఏర్పాటు చేశారు. సో 8 ద్వారాలకు గాను ఈ లాల్ దర్వాజా అనేది, అంటే ఈ దర్వాజాని మెయిన్ దర్వాజాగా వాళ్ళు పిలుస్తూ ఉండేవాళ్ళు. అందుకని చెప్పి ఇక్కడ ప్రత్యేకంగా లాల్ దర్వాజా బోనాలని చెప్పి ఇక్కడి నుంచి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్లడము, అలాగే పొలిమేర నుంచి అమ్మవారిని గ్రామంలోకి తీసుకురావడము, గ్రామం నుంచి పొలిమేర నుంచి తీసుకురావడం, ఇదంతా కూడా ఈ ద్వారం నుంచే జరిగేది పెద్ద ఎత్తున. అలాగే మనం చూడొచ్చు పోతురాజుల నృత్యాలైతే ప్రత్యేకంగా దర్శనం ఇస్తాయి ఈ బోనాల జాతర సందర్భంగా. ఎందుకంటే అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి పోతురాజు తమ్ముడు అని చెప్తూ ఉంటారు అమ్మవారికి పోతురాజు. సో తన ముందు అమ్మవారి ముందు తన నృత్యంతో అమ్మవారిని పొలిమేర నుంచి గ్రామానికి తీసుకురావడం, అలాగే గ్రామం నుంచి బోనాల జాతర అయిపోయిన తర్వాత మళ్ళీ పొలిమేర వరకు సాగనంపడం, ఇదంతా కూడా పోతురాజు నృత్యంతో అయితే జరుగుతుంది అమ్మవారికి. సో పెద్ద ఎత్తున ఇక్కడ పోతురాజుల నృత్యాలు కానివ్వచ్చు, అమ్మవారికి బోనం సమర్పణ కానివ్వచ్చు, మహిళలందరూ కూడా తెల్లవారుజాము నుంచే ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పుకోవచ్చు. మనమైతే కొంతమంది భక్తులే అడిగే ప్రయత్నం అయితే చేద్దాము, ఎలా అనిపిస్తుంది ఏంటి అని చెప్పేసి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే అండి, ఓల్డ్ సిటీ ఇక్కడే అండి, చిన్న ఉన్నప్పటి నుండి ఇక్కడే. బాగా అనిపిస్తుంది అండి, బాగుంది. చిన్న ఉన్నప్పటి నుండి నానమ్మది ఇక్కడే, అత్తయ్య వాళ్ళది ఇక్కడే, పుట్టి నుండి ఎవ్రీ ఇయర్ వస్తాం. చేయిస్తామండి, చేయించడానికే కంటిన్యూ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా అమ్మవారికి బోనం సమర్పణే కాకుండా పట్టు వస్త్రాలు, వడి బియ్యము, తొట్టెలు, అలాగే ప్రత్యేకించి ఇక్కడ తొట్టెల గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే సంతానం లేని వాళ్ళు కూడా చిన్న చిన్న తొట్టెల
బొమ్మలు అనేటివి అమ్మవారి దగ్గర అయితే కడుతుంటారు. సో వాళ్ళకి అలా కట్టడం వల్ల సంతాన ప్రాప్తి అయితే జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. ఇంత పెద్ద చరిత్ర కలిగిన సింహవాహిని అమ్మవారికి ఈ రోజు ఘనంగా బోనాల జాతర అయితే జరుపుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు స్వయంగా వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అలాగే పొన్నం ప్రభాకర్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడిప్పుడే రాజకీయ ప్రముఖులందరూ కూడా ఒక్కొక్కరుగా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ప్రత్యేక క్యూ లైన్స్ అయితే ఏర్పాటు చేశారు. వీఐపీలు వచ్చినా వీవీఐపీలు వచ్చినా కూడా సామాన్య భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే ప్రత్యేక క్యూ లైన్స్ అయితే ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున హోల్డ్ సిటీ మొత్తం కూడా వివిధ రకాల అమ్మవార్ల ఆలయాలకు సంబంధించి పెద్ద ఎత్తున బోనాల పండుగ అయితే జరుగుతుంది. మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలనుకుంటే గనక సుల్తానా షాహీ జగదాంబ, అలాగే ఉప్పుగూడ మహంకాళి, చార్మినార్ భాగ్యలక్ష్మి, అలాగే హరిజన బస్తీ నల్లపోచమ్మ, చంద్రాయనగుట్ట బంగారు మైసమ్మ, ట్యాంక్ బండ్ కట్ట మైసమ్మ, అంబర్పేట మహంకాళి ఆలయాలు, సో గౌలీపుర మహంకాళి మాతేశ్వరి, చందులాల్ మాతేశ్వరి ముత్యాలమ్మ, సో ఇలాంటి చుట్టుపక్కల ఉన్న అన్ని దేవాలయాల్లో కూడా ఈ రోజు పెద్ద ఎత్తున బోనాల జాతర అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ అమ్మవారికి ఈ రోజు చివరి వారం కాబట్టి, ఆషాఢ మాసంలో చివరి ఆదివారం కాబట్టి ఈ హైదరాబాద్ అంతటా కూడా ఎవ్వరు బోనాల పండుగ జరుపుకొని వాళ్ళు కూడా ఈ రోజు పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఇది చివరి ఆదివారం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఏరియాస్లలో బోనాల జాతర అయితే అంగరంగ వైభవంగా జరుపుకుంటారని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ప్రత్యేకించి మనకి ఇక్కడ నుంచి చూడొచ్చు, మెయిన్ ద్వారం నుంచి కూడా క్యూ లైన్స్ దాదాపు 1 కిలోమీటర్ మీద క్యూ లైన్ అయితే ఉంది. సో అక్కడి నుంచి కూడా భక్తులు బారులు తీరాలని చెప్పుకోవచ్చు. ఇక్కడ వరకు సాయంత్రం అమ్మవారికి చివరి హారతి ఇచ్చే వరకు కూడా ఈ భక్తుల కోలాహలం అనేది కొనసాగుతూనే ఉంటుందని చెప్పుకోవచ్చు. అంతటా కూడా మనకి మైక్లతో అనౌన్స్మెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఎవరైనా తప్పిపోయినా కూడా పోలీస్ సిబ్బంది అయితే ఉన్నారు. అలాగే ఇక్కడ ఓల్డ్ సిటీ కాబట్టి మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా షీ టీమ్స్ అన్ని కూడా మోహరించారని చాలా వరకు ఉన్నారు. అలాగే మహిళా వాలంటీర్లు కూడా కనిపిస్తున్నారు. సో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారికి అంగరంగ వైభవంగా 117వ వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా జరుపుతున్నారు. సో ఇంత పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాల సమర్పణ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. సాయంత్రం వరకు కూడా, నైట్ వరకు కూడా, అమ్మవారికి చివరి హారతి ఇచ్చే వరకు కూడా పెద్ద ఎత్తున ఇలాగే భక్తులు తరలి వస్తున్నారు. భక్తులు అలాగే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. అని ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి. రైట్ సిరిసాగర్, థ్యాంక్ యూ.